Praise the Lord. I greet you very good morning in the precious name of our Lord and Savior Jesus Christ. మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు నామములో మీ అందరికీ శుభాలు తెలియజేస్తున్నాను. మీ కొరకు నేను ఎల్లప్పుడూ ప్రార్థన చేస్తున్నాను. మీరంతా కూడా దేవునిలో బలపడాలని, దేవుని దగ్గరికి రావాలని మీకోసం నేను ప్రతిరోజు ప్రార్థన చేస్తున్నాను. బైబిల్ సెలవిస్తుంది, మనం ఆరాధించే దేవుడు ప్రార్థన ఆలకించుకోవడని. హల్లెలూయా. కంటిని నిర్మించినవాడు కానకుండా ఉంటాడా, చెవులు నిర్మించినవాడు వినకుండా ఉంటాడని సెలవిచ్చిన రీతిగా ఆయన సన్నిధిలో యేసునామమున మనం చేసే ప్రతి ప్రార్థన అంగీకరించబడుతుందని. నా పేరు పెట్టుబడి నా ప్రజలు తమ తగ్గించుకుని ప్రార్థన చేసినప్పుడు వారిని పాపను క్షమిస్తాను, వారిని స్వస్థపరుస్తానని దేవుడు వాగ్దానం చేసిన రీతిగా ఆయన మన ప్రార్థన వింటాడని, దేవుడు మన ప్రార్థన అంగీకరించబడు ఆయన. కాబట్టి మీరు దేవుని సన్నిధిలో గడిపే సమయం ఇప్పుడు వృధా పోవట్లేదు. ఆయన మీ కన్నీటిని చూస్తున్నాడు. ఆయన సన్నిధిలో మన హృదయాన్ని కుమ్మరించినప్పుడు మనం విశేషమైన దీవెన, ఆదరణ, ఆశీర్వాదం పొందుకుంటామని. ఈరోజు దేవుని వాగ్దానం ధ్యానం చేద్దాం. చూడండి, మలాకీ గ్రంథము 4వ అధ్యాయము 2వ వచనం ధ్యానం చేద్దాం. అయితే నా నామమందు భయభక్తులు కలవారగు మీకు నీతి సూర్యుడు ఉదయించును, అతని రెక్కలు ఆరోగ్యం కలుగచేయును గనుక మీరు బయలుదేరి క్రొవ్విన దూడలు గంతులు వేయినట్లు గంతులు వేయుదురు. హల్లెలూయా. ఇక్కడ మలాకీ గ్రంథంలో మనం చూస్తాం కదా, పాత నిబంధనలో ఆఖరి పుస్తకం మలాకీ గ్రంథం, అవునా కదా. దీని తర్వాత 400 సంవత్సరాలు సైలెంట్ పీరియడ్ అంటారు. అంటే దేవుడు మనుషులతో మాట్లాడలేదని. మలాకీ అన్న మాటకు నా దూత అని అర్థం వస్తుంది. తర్వాత మత్తయి సువార్తతో నూతన నిబంధన ప్రారంభించబడ్డం మనం చూస్తాం. ఇక్కడ రాయబడింది కదా, దేవుడు మనకి ఆరోగ్యం కలగ చేస్తాడని. హల్లెలూయా. దేవుడు కర్త అంటే అర్థం ఏంటంటే కలుగు చేసుకోవడం. చాలామంది క్రీస్తు ప్రభువుని దూత అనుకుంటారు. లేదు, క్రీస్తు ప్రభు కర్త అయి ఉన్నారని. ఆయన శూన్యంలో సమస్తాన్ని కలుగు చేశారని. హల్లెలూయా. ఏమీ లేనప్పుడు, భూమి నిరాకారంగాను శూన్యంగాను ఉన్నప్పుడు క్రీస్తు ప్రభు సమస్తాన్ని చేశారని దేవుని వాక్యం సెలవిస్తుంది. ఆయన నోటి మాట ద్వారా సమస్త సృష్టిని చేసి మనుషుల్ని తన చేతితో చేసి ప్రాణవాయువుతారైన దేవుడు, జీవాన్ని ఇచ్చారైన దేవుడు, ఆయన సమస్తాన్ని కలుగ చేసుకోవడం. దేవుని వద్దకు వచ్చే వారికి దేవుడు సమాధానాన్ని, నెమ్మదిని కలగ చేస్తాడు. గొడవలతో, వేదంతో, ఆదరణ లేక, భయంతో, ఆందోళనతో మనం దేవుని సన్నిధికి వచ్చినట్టయితే, దేవుని దగ్గరికి ఒకవేళ వస్తుంటే, దేవుని వెతుకుతున్నట్టయితే దేవుడు మీ జీవితాల్లో శాంతిని, సమాధానాన్ని కలగ చేయగల సామర్థ్యం కలిగిన వాడని. హల్లెలూయా. ఆయన కర్త అయిన దేవుడు ఆయన యొద్దకు వచ్చేవారి జీవితంలో ఆయన ఆరోగ్యం కలగజేస్తాడని. మళ్ళీ రాయబడింది, పరాక్రమం కలిగిన దేవుడు బలాన్ని, పరాక్రమాన్ని దానంగా ఇస్తాడని. దేవుడు బలాన్ని ఇస్తాడని, ఆరోగ్యాన్ని ఇస్తాడని, మనం బలపరుస్తాడని దేవుడు. 12 సంవత్సరాల నుండి రక్తస్రావంతో బాధపడుతున్న స్త్రీ బైబిల్లో మనం చూస్తాము. ఆమె అనేక మంది వైద్యుల దగ్గరికి వెళ్ళింది, కానీ వైద్యుల దగ్గరికి వెళ్ళడం తిప్పలు పడిందని దేవుని వాక్యం సెలవిస్తుంది. ఆమె ఒక క్యూర్ కూడా ఆమె దొరకలేదు, ఆమె పరిష్కారం దొరకలేదు. అయితే ఆమె ఒక మాట ఉంది, క్రీస్తు ప్రభు దగ్గర నాకు స్వస్థత దొరుకుతుందని. ఆమె విశ్వాసం ఉంచింది. క్రీస్తు ప్రభు వస్త్రపు చెంగును ముట్టుకుని నాకు స్వస్థత దొరుకుతుంది విశ్వాసం ఉంచింది. అనుకుంది ఇంట్లో ఉన్నప్పుడు క్రీస్తు ప్రభు వస్త్రపు చెంగును ముట్టుకోవాలి అని అనుకున్న ఆమె, విశ్వాసించిన ఆమె విశ్వాసాన్ని క్రియల్లో చూపడానికి బయటకు వచ్చింది. క్రీస్తు ప్రభు వస్త్రపు చెంగును ముట్టుకుంది. బైబిల్ సెలవిస్తుంది ఆమె స్వస్థపరచబడింది అని. హల్లెలూయా. ఎన్నో సంవత్సరాలు తిప్పలు పడిన ఆమె స్వస్థపరచబడింది, ఆరోగ్యం కలిగింది ఆమెకి. 18 సంవత్సరాల నుంచి నడువు వంగిపోయిన స్థితిలో ఉన్న మగ్దలేని మరియ జీవితంలో ప్రభువు ఆమెను స్వస్థపరిచారని. 38 సంవత్సరాలు కోనేటి దగ్గర, బెతెస్దా కోనేటి దగ్గర ఒక వ్యక్తి పడిపోయి ఉన్నాడు. క్రీస్తు ప్రభు అతను చూసి నువ్వు స్వస్థత పొందకూరుచున్నావు అని అడిగితే ఆయన చెప్పిన ఆన్సర్ ఏంటో తెలుసా? జవాబు, ప్రభువా నేను 38 సంవత్సరాలకి పడిపోయి ఉన్నానే, నన్ను కోనేటిలో దింపేవారు ఎవరు లేరని. ఒకవేళ బహుశా తన భార్య, తన పిల్లలు మొదటి 1 సంవత్సరం చూసి ఉండొచ్చు, తన స్నేహితులు ఒక 2 సంవత్సరాలు ఉండొచ్చు, తన కుటుంబస్తులు, బంధువులు. తర్వాత ఇంకెవరో అతను దింపడానికి సహాయం చేయడానికి కూడా అందరూ విడిచిపెట్టి వెళ్ళిపోయి ఉండొచ్చు. తన నిస్సహాయతని, ఎవరో తోడు లేకపోవడం, ఒంటరితనాన్ని వ్యక్తపరుస్తుంది. నాకు ఎవరు లేరయ్యాను, ఎవరైనా దించేవారు ఎవరు లేరయ్యాను. క్రీస్తు ప్రభు తన నోటి మాట ద్వారా అతను స్వస్థపరిచి అతనికి ఆరోగ్యం కలిగేశారు. దేవుడు మీ జీవితంలో కూడా ఆరోగ్యం కలిగజేసేవాడైనా. ఒకవేళ ఏ విధమైన అనారోగ్యంతో మీరు బాధపడండి, ఒకవేళ దీర్ఘకాలిక అనారోగ్యం కావచ్చు, ఒకవేళ యాక్సిడెంట్ ద్వారా అనారోగ్యంతో బాధపడుతూ ఉండొచ్చు, ఒకవేళ వయస్సు వాళ్ళ మీద పడి అనారోగ్యం ద్వారా మీరు బాధపడుతూ ఉండొచ్చు. దేవుని వాక్యం సెలవిస్తుంది దేవుడు మీకు ఆరోగ్యం కలిగజేయవాడని. దేవుడు మనకు ఆరోగ్యం కలిగజేయాలని మనం ఏం చేయాలి? బైబిల్ సెలవిస్తుంది కదా, అయితే నా నామమందు భయభక్తులు కలవారగు మీకు. దేవుడు అంటే మనకి ఏముండాలంటే భయభక్తులు ఉండాలి. ఫియర్ ఆఫ్ ది లార్డ్ అని రాయబడుతుంది. కొంతమందికి భయం ఉంటే ఏముండదు, భక్తి ఉండదు. కొంతమంది భక్తి ఉంటే ఏముండదు, భయం ఉండదు. మనకు రెండు ఉండాలండి. దేవుడు అంటే మనకు భయము ఉండాలి, భక్తి ఉండాలని దేవుని వాక్యం సెలవిస్తుంది. ఇది ఒక పక్షికి 2 రెక్కలు ఉంటాయి కదా. పక్షికి ఒక రెక్క లేకుండా ఒక రెక్కతో పక్షి ఎగరలేదు.
ఏరోప్లేన్ మనం తీసుకున్నా, ఏరోప్లేన్కి 2 వింగ్స్ ఉంటాయి. ఒక వింగ్తో ఏరోప్లేన్ ఎగరలేదు, ఫ్లై చేయలేదు. మన జీవితంలో కూడా ఆధ్యాత్మికంగా మనం అభివృద్ధి పొందాలన్నా, దేవుడి నుంచి ఆశీర్వాదం పొందుకోవాలన్నా, ఆరోగ్యం కావాలి అన్నా మనకి దేవుడు అంటే భయము ఉండాలి, భక్తి ఉండాలి అని. హల్లెలూయా. భక్తి అంటే అర్థం ఏంటి? యాకోబు గారు అంటారు కదా, ఇహలోక మాలిన్యం మనం అంటించుకోకుండా మనం ఏం చేయాలి? కాపాడుకోవాలి, అందరికీ సహాయం చేయాలి, ప్రార్థన చేయాలి, పాటలు పాడాలి, వాక్యం చదవాలి, మందిరానికి క్రమంగా వెళ్ళాలి, దేవుని విషయంలో నిలబడాలి. భక్తి, భయం, దేవుడు చూసినట్టు భయం మనకు ఉండాలి. చూడండి, దేవుడు అంటే భయం ఉన్నవారు దేవుని ఈ విషయంలో కూడా తప్పు చేయకుండా యథార్థంగా పెరుగుతారండి. బైబిల్లో యోనా అనే వ్యక్తిని మనం చూస్తాం. యోనా గారు దేవుడు నినువేకి వెళ్ళమంటే ఆయన తర్షీషు పట్టణానికి వెళ్ళిపోతున్నప్పుడు వాడు నావికుడు వచ్చి నువ్వెవరు అని అడిగినప్పుడు నేను దేవుడు అంటే భయభక్తులు కలిగివాడిని అని చెప్తాడు ఆయన. నిజంగా దేవుడు అంటే భయభక్తులు అంటే దేవుని మాట ఏం చేస్తారు? వింటారు. కొన్నిసార్లు మనలో చాలామంది దేవుడు అంటే భయభక్తులు నాకు ఉన్నాయని చెప్పుకుంటారు, కానీ కొంతమంది అలా బ్రతకరు. దేవుడు అంటే భయభక్తులు కలిగిన వాడు దేవుని దగ్గర భయం కలిగి పాపం చేయకుండా ఉంటారు. బైబిల్లో మనం చూడండి, యోసేపు గారు దేవుడు అంటే భయం ఉన్నది కాబట్టి చుట్టూ ఎవరు లేకపోయినా, ఎవరు చూడకపోయినా పాపం చేయకుండా నిలబడ్డాడు. దానియేలు గారు ఆయన ప్రశ్నించేవారు ఎవరు లేకపోయినా, షడ్రక్ మేషక్ అబేద్నెగోని ఆరాధన చేసినందుకు కానీ, విగ్రహం పెట్టింది, విగ్రహాలు కల్పించింది తినే విషయంలో కానీ ఎవరు వారిని క్వశ్చన్ చేయకపోయినా వారు దేవుని కోసం నిలబడ్డారు. ఒక తల్లి అంటే భయం ఉన్నవాడు తల్లి ఎదుట పాపం చేయడు, తండ్రి అంటే భయం ఉన్నవారు తండ్రి ఎదుట పాపం చేయరు, దేవుడు అంటే భయభక్తులు ఉన్నవారు ఎక్కడున్నా పాపం చేయరని. హల్లెలూయా. దేవుడు అంటే భయము భక్తి మీ జీవితంలో ఉంటే దేవుడు మీకు ఆరోగ్యాన్ని ఇస్తాడు. బైబిల్లో రాయబడింది, మీరు కోల్పోయిన ఆరోగ్యాన్ని మీకు మరలా ఇస్తాడని వాగ్దానం చేసిన దేవుడు. మీరు ఏ ఆరోగ్యం కావాలని దేవుని వెతుకుతున్నారు, దేవుడు మీకు ఆరోగ్యం ఇస్తాడు, దేవుడు మిమ్మల్ని బలపరుస్తాడు. ఒకవేళ ఆధ్యాత్మికంగా మీరు భక్తిహీనులు అయిపోయారు, దేవుడు ఆధ్యాత్మిక బలాన్ని మీకు ఇస్తాడు. దేవుడు మానసిక బలాన్ని ఇస్తాడు దేవుడు, అలాగే శారీరక బలాన్ని, ఆరోగ్యాన్ని దేవుడు కలిగజేస్తాడు. ఆయన నామ ముందు భయభక్తులు గల వారికి నీతిశూరుడు ఏం చేస్తాడు? ఉదయిస్తాడు. దేవుడు నీతిశూరుడై ఉన్నాడు. ఒకవేళ కష్టాల్లో, శ్రమల్లో, చీకటి బ్రతుకుల్లో ఉన్నామండి, శాపం అనుభవిస్తున్నామండి, అంధకార సంబంధమైన క్రియలు మా మీద ఏదో దాడి చేస్తున్నాయండి, ఇప్పుడు శోధనలే, శ్రమలే, ఇబ్బందులే మా జీవితం అభివృద్ధి పొందాలని కోరుకుంటున్నామండి. ఇప్పుడు అభివృద్ధి పొందుతుందంటే దేవుని వాక్యం సెలవిస్తుంది, దేవుని యందు భయభక్తులు ఉంచినప్పుడు నీతిశూరుడు నీకు ఏం చేస్తాడు? ఉదయిస్తాడని. దేవుడు మనిషి బ్రతుకును మార్చగల జీవపు వెలుగై ఉన్నాడని. హల్లెలూయా. అప్పుడు మనకు ఆరోగ్యం కలుగుతుంది. కొవ్విన దూడ గంతులు వేసి మనం ఏం చేస్తామంటే మనం గంతులు వేస్తామని. హల్లెలూయా. లోకంలో ఆనందం లేదు, పాపంలో అవమానం ఉంది, పాపంలో శాపం ఉంది. కానీ క్రీస్తు ప్రభు దగ్గర దేవుని యందు భయభక్తులు కలిగి ఉంచిన వారు నిజమైన ఆనందం, నిజమైన సంతోషాన్ని కలిగి ఉంటారని. హల్లెలూయా. రక్షణ ఆనందాన్ని, ఈ లోకంలో వస్తువులు కానీ, డబ్బులు కానీ, ఇల్లు కానీ, స్థలాలు కానీ, మనుషులు కానీ ఇవ్వలేని గొప్ప ఆనందం దేవుడు మనకు అనుగ్రహిస్తాడు అని. హల్లెలూయా. కాబట్టి ఈ వాగ్దానం విశ్వసించండి. దేవుడు మీకు ఆరోగ్యం కలుగజేస్తాడు. చీకటితో నిండిపోయిన బ్రతుకుల్లో దేవుడు మీకు వెలుగునిస్తాడు. ఆయన దేవుడు ప్రతి శాపాన్ని కొట్టివేసి ఆశీర్వాదం ఇస్తాడు. ఆయన కీడుని మేలుగా మారుస్తాడు. ఆయన మీరు ఆనందిస్తారు. దేవుళ్ళు క్రొవ్వుని దూడ గంతులు వేసి వేరు గంతులు వేస్తారు అని. హల్లెలూయా. ప్రార్థన చేసుకుందాం. సర్వశక్తిమంతుడా, జీవం గల దేవేశ, మీకు వేలాతి వందనాలు వేసి మీకు స్తుతి స్తోత్రం. ఈ సమయాన్ని ప్రభువా మాకు అనుగ్రహించినందుకు దేవా మీకు వేలాతి వందనాలు. ప్రతి ఉదయాన్నే ప్రభువా బైబిల్ గ్రంథంలోంచి ఒక వాగ్దానాన్ని ధ్యానం చేసి భాగ్యాన్ని మాకు అనుగ్రహించారు, మీకు వందనాలయ్యా. ప్రభు ఈ వాగ్దానం ఎవరైతే వీక్షిస్తున్నారో ప్రభు వారి జీవితంలో మేలు చేయండి, సహాయం చేయండి, మీ సహకారాన్ని అందించండి. ప్రభు వారితో మాట్లాడుతున్నందుకు దేవా మీకు వందనాలు. వారి హృదయాలు దర్శిస్తున్నందుకు మీకు వందనాలు. ప్రభు చీకుడితో నిండిపోయిన జీవితంలో నీతిశూరుడా మీరే వారికి వెలుగు దయచేయండి. ప్రభు ప్రతి మాలుకుంటున్నాం. వేసే వ్యసనాలతో బాధపడే వారిని ప్రభా, వేసే పాప వందకాలు ఉన్నవారిని ప్రభా ఏసే చీకటి బ్రతుకుల్లో, శోధనలో, శ్రమలతో ప్రభా, అవమానాలు గుండా వెళ్తున్నారు ప్రభా, మీ వెలుగును కుమ్మరించండి. అనారోగ్యంతో బాధపడే వారికి ఆరోగ్యం దయచేయండి ప్రభా. మీ రెక్కల క్రింద ప్రభా మిమ్మల్ని శరణం తెచ్చే వారికి ప్రభా ఆరోగ్యం కలుగుతుందని వాగ్దానం చేసినట్టుగా ప్రభా వారికి ఆరోగ్యం దయచేయండి, బలాన్ని దయచేయండి ప్రభా. అలాగే తండ్రి జీవం గల దేవేశ ప్రభా వారు క్రొవ్వుని తోడు గంతులు వేసినట్టు గంతులు వేస్తాను సెలవిచ్చినదిగా ప్రభా. సంతోషంతో ప్రభా, సమాధానంతో వారి కుటుంబాన్ని దయచేయండి. కర్త అయిన దేవుడా ప్రభా ఈ వాగ్దానం వీక్షిస్తున్న జీవితాల్లో ప్రభా ఈ ఆశీర్వాదం కలిగి చేయమని, మేలు చేయమని ప్రభా. ఈరోజు అంతట్లో మీ సహాయాన్ని, మీ దీవెని వరకు అనుగ్రహించుకొని, కృప చూపించుకొని యేసు నామమున అడిగి వేడుకుంటున్నాను తండ్రి. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ. గాడ్ బ్లెస్ ఇండియా.